ఇక్కడ పార్క్ లో మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందన్నమాట. అంటే చూడండి చాలా ఓపెన్ గా స్టెప్స్ అన్ని ఇచ్చారు. సో ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చినా సరే అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో పార్క్ అంతా తిరిగి చాలా మంది అక్కడ రిలాక్స్ అయ్యారు. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఈ పార్క్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి, ఇక్కడ మనకి రీల్స్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చూపించినట్టు ఉందా లేదా, ఎట్లా ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది అమ్మాయిలు వచ్చారు. సో పార్క్లో అంతా తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారనమాట. సో ఎట్లా ఉంది వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, ఐఎమ్ సోనాలి. సోనాలి వర్కింగా? యా. ఓకే. సో కొత్తగా పెట్టారు కదా పార్క్, మీకు ఎట్లా తెలిసింది, వచ్చినాక ఎలా అనిపించింది? ఇన్స్టాగ్రామ్ నుంచి తెలిసింది. యాక్చువల్లీ ఎక్కడైనా వెళ్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు తెలిసింది. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ పార్క్, పీస్ఫుల్గా, గాలిగా, సమ్మర్లో కూడా బాగానే గాలిగా ఉంది. అండ్ ఇట్స్ నైస్ టు సీ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఇన్ హైదరాబాద్ కరెంట్లీ, బికాస్ there are very rare places which have so much of greenery and all. So yeah, it's really good. It's family friendly, friends friendly. We can enjoy a lot for picnics or whatever you want to do, you can. ఇట్స్ రియలీ గుడ్. ఓకే. సో మీరు అనుకున్నట్టు అనిపించిందా? రీల్స్లో చూస్తే కొన్ని ఒకలాగా ఉంటాయి, ఇక్కడ వచ్చాక ఒకలాగా ఉంటాయి, ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఐ విల్ సే ఇట్ డిడ్ జస్టిస్. రీల్స్లో చూపించింది ఒరిజినల్లీ కూడా ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఐ వుడ్ సజెస్ట్ దట్ అట్లీస్ట్ ఒక్కసారి వచ్చి వెళ్ళాలి ఇక్కడ తిరిగేసి. ఓకే. సో మరి మీరు రీల్స్ తీసుకున్నారా, ఫొటోస్ దిగారా? అన్నీ ఫొటోస్ దిగాము, రీల్స్ ఎత్తుకుతున్నాం మేము మంచి దొరికితే చేద్దామని. అందుకే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు అనమాట. అవి దొరకగానే ఇక స్టార్ట్ చేస్తారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్ గా మొత్తం రీల్స్ లో అంతా పిచ్చెక్కిస్తున్న ప్లేస్ కి వచ్చేసినాం మనము. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే, మామూలుగా వీడియోస్ లో చూస్తే అయితే పిచ్చెక్కింది. నిజంగా మరి ఎట్లుంటది ఏంటి అని చూద్దాము. ఇక్కడ మనకి రాగానే ఫోర్ట్ ఏరియా వ్యూ పాయింట్ అని ఉంటది. సో చూడండి, ఇక్కడ ఇది గుర్తు పెట్టుకొని కంపల్సరిగా మీరు ఇది విజిట్ చేయాల్సిందే ఈ పార్క్ లో. సో వెళ్దాం రండి, ఇంకెందుకు ఆలస్యం. ఫోర్ట్ ఏరియా వ్యూ పాయింట్ ఎట్లుంటది చాలా మంది అన్నారు ఈవినింగ్ పూట వెళ్ళామంటే మంచి మంచి ఫొటోస్ వస్తాయి, సన్సెట్ ఫొటోస్ చాలా బాగుంటాయి అంటారు. సో మార్నింగ్ అంటే మనకి ఇక్కడ 9 o'clock ఓపెన్ ఉంటుంది కాబట్టి సో వచ్చేసరికి మనకి సన్ రైజ్ అయిపోతుంది. ఎవరైనా ఇక్కడ ఫొటోస్ దిగాలని అనుకునే వాళ్ళు ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. సో కొంచెం దూరంలోనే ఉంది, వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ సాగర్ వాటర్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా నిజంగానే సన్సెట్ అప్పుడైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా పార్క్కి వచ్చాము, కొంచెం బయట నుంచి ఎండ అనిపిస్తుంది కానీ పార్క్లో మాత్రం చాలా కూల్గా ఉంది. సో ఈ పార్క్లో స్టే చేయడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని లాస్ట్లో చెప్తాను, చూస్తూనే ఉండండి వీడియో. ఈ వ్యూ పాయింట్ లో మనకి ఎంట్రన్స్ బ్యాంబూ ఆర్చ్ ఉంది కదా, అదంతా కనిపిస్తుంది. పార్క్ లో ఇంకా రైట్ సైడ్ బర్డ్ పార్క్ అండ్ అలాగే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అనేది ఈ వ్యూ పాయింట్ లో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం సాగర్ తో సహా అండ్ అక్కడ రాక్స్, ఇక్కడ పార్క్ లో వెళ్ళే వేస్ అవన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా మిస్ అయిపోతే ఈ వ్యూ పాయింట్ దగ్గర వచ్చి మనం చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది నిజంగా. ఈవినింగ్ టైంలో అయితే అదిరిపోతుంది. వ్యూ పాయింట్ పక్కనే మనకి ఇట్లా చిన్న చిన్న బోన్సాయి ట్రీస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టోన్స్ తోటి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చెట్లన్నీ కూడా ఇలాంటివే పెట్టారు. సో ఫొటోస్ దిగడానికి వాటికి కూడా మనకి చాలా బాగుంటుంది. సో చాలా బాగున్నాయి ట్రీస్ అన్నీ కూడా. ప్లేస్ అంతా బాగుంది కానీ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, చూడండి ఎవరో కూల్ డ్రింక్ తాగి ఇక్కడ పడేశారు. మనకి కాషన్స్ ఇస్తారు బోర్డ్స్ పైన, పార్క్ని నీట్గా ఉంచండి, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్ ఏం క్యారీ చేసినా మీరు తెచ్చిన బ్యాగ్లోనే మీరు తీసుకెళ్ళండి. కార్నర్స్లో అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, అక్కడ ప్లేస్ చేయండి. దయచేసి ఇట్లా ఎవరు చేయొద్దు. నేను అది తీసేసి ఫోటో దిగుదాం అనుకున్నా మంచిగా, కానీ చూడండి వాళ్ళు పడేయలేదు, నేనన్నా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తా. రండి. సో అంతా కొత్తగా పెట్టారు పార్క్. ఇక్కడ డస్ట్బిన్స్ అలాంటివి ఉన్నాయి, అవి యూజ్ చేసుకోండి, పార్క్ అంతా గలీజ్ చేయొద్దు. అండ్ మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే చిన్న చిన్న స్టాల్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్, ఎట్లా ఉంది పార్క్? నైస్, బాగుందా? హాయ్ అండి, మీ పేరు? చందు అండి. చందు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నానక్రమ్ కూడా. ఓకే. సో కొత్తగా ఓపెన్ చేశారు కదా పార్క్, ఎలా అనిపిస్తుంది?
బాగుందండి, అది మేము ఇంకా కవర్ చేయలేదు అంతా. చాలా పెద్ద పార్క్ కదా. అవునండి, ఓకే. సో అంటే ఇప్పుడు దాకా ఏం కవర్ చేశారు? జస్ట్ బర్డ్స్ ఒకటి కవర్ చేస్తాం. అది బాగుందండి, అంటే మెకాస్కి ఫీడింగ్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు బటర్ఫ్లై ట్రై చేద్దామని అటు సైడ్ వెళ్తున్నాం. సో ఎంత ఛార్జ్ చేశారు మీకు దానికి? బర్డ్స్కి సెపరేట్ అండి, 200 per person. ఎంట్రన్స్కి వచ్చి 100 per person. ఓకే. సో అంత కిడ్స్ తో వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అవునండి. సో ఓకే, అంటే నెక్స్ట్ ఎవరైనా రావాలనుకుంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అది అంటే బిఫోర్ ఇట్స్ లైక్ టూ సన్నీ అర్లీగా వచ్చి వెళ్ళిపోం. ఓకే. సో ఇట్లా మంచిగా క్యాప్ వేసుకొని సన్ గ్లాస్ వేసుకొని జాగ్రత్తగా రండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో మంచిగా అనిపించిందా మీకు బర్డ్స్ అదంతా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక ఫ్యామిలీ వచ్చారు పార్క్ లో ఎంజాయ్ చేయడానికి. వాళ్ళకి ఎట్లా అనిపించింది ఈ కొత్త పార్క్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రమీల. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా బాబు ఇక్కడ ఉంటాడు, మేము తెనాల్లో ఉంటాము. ఓకే. బాబు అందరూ ఎంజాయ్ చేయడానికని ఇక్కడికి వచ్చాము. ఓకే. సో పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇది సరదాగా కొత్తగా పెట్టారని మా బాబు ఇక్కడికి వెళ్దామని తీసుకొచ్చాడు. చూస్తున్నాం అంతా బాగా ఇప్పుడే. బాగుంది. స్టార్ట్ చేశారా? ఎంత కవర్ చేశారు? ఒక్కొక్క కొంచెం కవర్ చేసాం, ఇంకా ఉంది, చాలా ఉంది. సో ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది. సో సమ్మర్లో అయితే పిల్లల్ని తీసుకొని వస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఏమీ లేవు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం తెచ్చుకున్న వాటర్ కానీ స్నాక్స్ కానీ అయిపోయినా సరే ఇక్కడ నార్మల్ పీపుల్ అందరి కోసం వాటర్ ప్లాంట్ పెట్టారు. మినరల్ వాటర్ ప్లాంట్ అనమాట. ఫుడ్ కోర్ట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రీగా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంత పెద్ద పార్క్లో మనకి సామాన్యులందరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. కొత్వాల్గూడ ఎకో పార్క్లో మనం ఇక్కడ పార్టీ ఏరియా బనియన్ గార్డెన్కి వచ్చాము. సో ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ మంచిగా హాయిగా చెట్ల కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో బనియన్ గార్డెన్స్, మర్రి చెట్లు, వాటికి ఇట్లా ఊడలు వచ్చిన చెట్లు చూడండి, ఇవంతా కూడా న్యాచురల్గా వచ్చిందే. దాన్నే ఇక్కడ ఏమీ మనకి కూలగొట్టకుండా ఉన్న వాటితోనే వాటిని స్పేస్ని డిలీట్ చేయకుండా చేసిన న్యాచురల్ పార్క్ అనమాట ఇది. సో చాలా బాగుంది ఇక్కడ మొత్తం రాక్స్ చుట్టూ అంతా కూడా. సో ఏవేవైతే మనం స్పాయిల్ చేయకూడదో, లోపలికి వెళ్ళి వాటిని డ్యామేజ్ చేయకూడదో చుట్టూ అంతా కూడా ఇట్లా కాంపౌండ్ లాగా ఇచ్చారు. అండ్ చెట్ల కింద కూడా కూర్చోడానికి, సేద తీరడానికి ఇట్లా న్యాచురల్ వేలోనే రాక్స్ లాగా ఇచ్చారనమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇట్లా మంచిగా చెట్టు కింద కూర్చోడానికి ఇదంతా కూడా స్టోన్తోనే తయారు చేశారు. హాయిగా ఇక్కడైతే నిజంగా చాలా చల్లగా ఉంది. మనం తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ కూడా కింద వాడేయకుండా మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.